ఆ జిల్లాలో జనసేన అధ్యక్షుడు ఎవరు? ఆ అధ్యక్ష పీఠం ఒకరికిస్తే మరొక వర్గం దిగురుబావుట ఎగురవేస్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీల నియామకం చేపట్టనున్న పార్టీకి ఆ జిల్లా తలనొప్పిగా మారుతోందా? ఇప్పటికే అధ్యక్ష పదవిలో రేసులో మేమున్నామంటూ ఎవరికి వారే ప్రచారం చేసుకుంటాం దేనికి సంకేతం? అసలు ఆ జిల్లాలో జనసేన అధ్యక్షుడి నియామకం జరుగుతుందా, లేక తాత్కాలికంగా ఆ జిల్లాను పక్కన పెట్టేస్తారా? ఇదే ప్రస్తుతం జన సైనికులు వెంటాడుతున్న ప్రశ్న. ఇంతకీ ప్రెసిడెంట్ పోస్టు కోసం అంతలా ట్రై చేస్తున్న నేతలెవరు? ఏదా జిల్లా? అక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? నెల్లూరు జిల్లాలో వాడీవేడి రాజకీయాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ జనసేనకు బలమైన నాయకత్వమే ఉంది. ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించిన సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుండి ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో మంచి ఓటింగ్ శాతమే ప్రజారాజ్యంకొచ్చింది. ఆ తర్వాత జనసేన ప్రారంభించిన సమయంలో జిల్లాలో క్యాడర్ ఆ పార్టీకి బలంగానే ఉండింది. 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన నుంచి అభ్యర్థులు పోటీ చేయగా కొన్ని చోట్ల బలమైన ఓటింగ్ నమోదైంది. అప్పటి నుంచి జనసేన ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు కొనసాగుతూనే వస్తున్నారు. ఒకరిద్దరు ముఖ్యమైన నేతలు జనసేన పార్టీని వీడి వెళ్లిపోయినప్పటికీ పార్టీని భుజస్కంధాలపై వేసుకుని జిల్లాలోని అనేక మంది నేతలు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పీఠం ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి పార్టీని వీడి వెళ్లిపోయాక ఆ బాధ్యతను ఎవరికీ అప్పగించలేదు జనసేనాని. ఇక అప్పటి నుండి జిల్లా అధ్యక్షులుగా ఎవరూ లేకపోవడంతో నియోజకవర్గాల ఇన్ఛార్జీలే పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారట. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష రేసులో పలువురు నాయకులుండగా పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జిల్లా నేతలపై సీరియస్ అయ్యారట. ఎవరికి వారు తమ ఇష్టప్రకారం చేస్తే చూస్తూ ఊరుకోనని ఆ మధ్య జరిగిన అంతర్గత సమావేశంలో జిల్లా జనసేన నేతలకు గట్టి క్లాస్ పీకారట జనసేనాని. దీంతో అంతా సైలెంట్ అయ్యారట. జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలపై ఓ కమిటీని సైతం వేశారట పవన్ కళ్యాణ్. జనసేన సీనియర్ నాయకుడు శివశంకర్ ఆధ్వర్యంలో జిల్లాల్లో పరిస్థితులు తెలుసుకున్నారట. అందుకు సంబంధించిన నివేదికను కేంద్ర కార్యాలయంలో శివశంకర్ అందజేసినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా నుంచి నియోజకవర్గాల కమిటీలను చేపడతామని జనసేన రాష్ట్ర నాయకులు చెప్పినప్పటికీ ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిస్థితులు పార్టీ అధిష్టానానికి కొంత ఇబ్బందికరంగా మారిందనే ప్రచారం జరుగుతుంది. ఇక నెల్లూరు జిల్లా అధ్యక్షుడి రేసులో ప్రస్తుతం పలువురు నేతలున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిలో ముఖ్యంగా దుగ్గిశెట్టి సుజయ్ బాబు, గునుకుల కిషోర్, నూనె మల్లికార్జున యాదవ్, చిల్లకూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, గుడి హరికుమార్ రెడ్డి వంటి వారి పేర్లు ప్రథమంగా వినిపిస్తున్నప్పటికీ మరో కొత్త పేరు తెరపైకొచ్చింది. ఈ మధ్య పాలిటిక్స్లో సైలెంట్గా ఉంటూ వస్తున్న కావలికి చెందిన మన్నెమాల సుకుమార్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేసే క్రమంలో అధిష్టానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోందని టాక్. ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్కి మధ్య అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయట. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధిష్టానం ఈ జిల్లాకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని ఆలోచనలో ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఆయా నాయకులుండగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఇన్ఛార్జీల మధ్య పోటీ నెలకొందట. నెల్లూరు నగర్ ఇన్ఛార్జి రేసులో దుగ్గిశెట్టి సుజయ్ బాబు, గునుకుల కిషోర్ పోటీ పడుతున్నారట. నెల్లూరు రూరల్లో పావుజన్ని చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, కోవూరులో గుడి హరికుమార్ రెడ్డి, చప్పిడి శ్రీనివాసరెడ్డి, నక్కల శివకృష్ణ, గాదిరాజు జీవన్ పేర్లు వినిపిస్తున్నాయి. అలానే కావలి ఇన్ఛార్జ్ రేసులో కావలిలో సీనియర్ నాయకుడు అయిన మన్నెమాల సుకుమార్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోందట. ఆయనతో పాటు అలహరి సుధాకర్, వెంకట సుబ్బయ్య పేర్లు తెరపై ఉన్నాయట. ఆత్మకూరులో నలిశెట్టి శ్రీధర్, చదలవాడ మృదుల, చదలవాడ హరీష్ పోటీ పడుతున్నారట. గూడూరులో కొణిదెల మునిగిరి, చంద్రనీల్, ఇంద్రవర్ధన్, చంద్రశేఖర్ల పేర్లు వినిపిస్తున్నాయట. వెంకటగిరిలో గూడూరు వెంకటేశ్వరరావు, తోట కృష్ణయ్య, అనిల్, రామారావు పేర్లు పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుందట. సర్వేపల్లిలో బొబ్బేపల్లి సురేష్, బోనుబోయిన ప్రసాద్ యాదవ్ మధ్య పోటీ నెలకొందట. ఉదయగిరిలో సీనియర్ నాయకుడు కొట్టే వెంకటేశ్వర్లు, కాశీరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయట. వీళ్లు పార్టీకి విశిష్ట సేవలందించిన వారిపై అధిష్టానం దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇక పార్టీకి విశిష్ట సేవలందించిన వారిపై అధిష్టానం దృష్టి పెట్టినట్టు సమాచారం. ఆయా నేతలకే 1-2 రోజుల్లో పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా జన సైనికులు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ మధ్య జరిగిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లాను నేతలంతా టాప్లో ఉంచారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అత్యంత వేగంగా జరిగాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. ఎవరికి వారు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరుస కమిటీలను జనసేన అధిష్టానం వేయబోతోంది. నేతలంతా ఎంతో ఆశతో తమకు జిల్లా పదవి వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ జనసేన అధిష్టానం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అధ్యక్ష పదవిని పక్కన పెట్టి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జీలను నియమించి ఈ జిల్లా కన్వీనర్గా రాష్ట్ర స్థాయి నాయకులకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మరి జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ నెల్లూరు జిల్లా పార్టీ అంశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.